వేద అనబడే పిచ్చుక, సోము అనే కాకి ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు వారు నివసించే అడవిలో బాగా కరువొచ్చింది. వారు తినడానికి ఆ అడవిలో ఏమీ దొరకడం లేదు. వేద పిచ్చుక, నేనీ అడవిలో ఇంత కరువు రావటం ఎప్పుడూ చూడనేలేదు. ఒకప్పుడు వర్షాలు అంతగా కురవకపోయినా ఏదో కొన్ని చెట్లకైనా ఫలాలు కాస్తూ ఉండేవి. అవి తినుకుంటూ కాలం గడిపేవాళ్లం. కాని ఇప్పుడు అసలు కనీసం ఒక్క చెట్టుకు కూడా ఫలాలు లేవు. అవును కాకి, నువ్వు చెప్పేది నిజమే. ఈ కరువు వల్ల ఇప్పటికే ఈ అడవిలోని పక్షులు సగానికి పైగా వలస వెళ్లిపోయాయి. ఏవో కొన్ని ముసలి పక్షులు తప్ప ఇంకా వేరే ఏ రకమైన పక్షులు కూడా అడవిలో లేవు. ఈ కరువు ఇలాగే ఉంటే మనం కూడా ఈ అడవిలో తినడానికి ఏమీ దొరక్క చనిపోవలసిందే. అలా ఏమవదు కాకి, మనం ఈ అడవంతా గాలించి ఎక్కడైనా కనీసం ఒక్క చెట్టైనా మన కోసం పండ్లనిస్తుందేమో చూద్దాం. అమ్మో, ఏంటి మనం ఇంత పెద్ద అడవిలో పండ్లనిచ్చే చెట్టును గాలించడమా? అది మన వల్ల ఏ పనేనా? ఎందుకవదు కాకి, ప్రయత్నించకుండా మన వల్ల అవదని ఎలా నిర్ణయిస్తావు? ప్రయత్నిస్తేనే కదా అది మన వల్ల అవుతుందో కాదో తెలిసేది. మనం రేపే మన ప్రయాణాన్ని మొదలెట్టాలి. సిద్ధంగా ఉండు కాకి అని చెప్పి తన గూటికి వెళ్లిపోయింది వేద పిచ్చుక. ఈ వేద పిచ్చుకకి అసలు పనేముండదనుకుంటాను. ఈ కరువులో ఇంత పెద్ద అడవిలో ఎక్కడని వెతకాలి అనుకుంటూ ఉంది సోము కాకి. మరుసటి రోజు వేద పిచ్చుక ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకొని కాకి ఉండే చోటు దగ్గరికి వెళ్ళింది. అక్కడ కాకి మాత్రం ఎప్పటిలాగే తన పని తను చేసుకుంటూ, అసలు వేద పిచ్చుక వాళ్ల ప్రయాణం గురించి చెప్పిందేది తనకి గుర్తులేనట్టుగా ఉంది. అది చూసి వేద పిచ్చుక ఆశ్చర్యపోయి, కాకి, ఏంటి నువ్వేం చేస్తున్నావు? ఇంకా నువ్వు ప్రయాణానికి సిద్ధమవ్వలేదేంటి అంటూ అడిగింది. అప్పుడు కాకి చాలా మృదువుగా, ఏంటి వేద, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిన్న ఏదో ఆవేశంలో మాట్లాడావనుకున్నా గాని ఇలా నిజంగానే ఫలాలున్న చెట్టు కోసం వెతుకుతావనుకోలేదు. ఇప్పుడు మనం ప్రయాణం మొదలెట్టి ఎక్కడికని వెళ్తాం చెప్పు. ఏంటి సోము కాకి, ఇప్పుడిలా మాట్లాడుతున్నావు? నన్ను నమ్ము, మనకి ఇంత పెద్ద అడవిలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా పళ్ళున్న చెట్టు ఒక్కటైనా కనిపిస్తుంది అంటూ చెప్పి కాకిని బలవంతంగా తీసుకెళ్ళింది. కాకి నసుక్కుంటూ లోపల వేద పిచ్చుకని తిట్టుకుంటూ తనతో పాటుగా ప్రయాణం చేస్తూ ఉంది. అలా వాళ్లు రేయింబవళ్ళు ఆ అడవంతా తిరుగుతూ ఉండగా ఒకరోజు కాకి, వేదా, మన ప్రయాణం మొదలెట్టి చాలా రోజులు గడిచిపోయాయి. ఇకనైనా నేను చెప్పింది విను. మనం మన ఇంటికి తిరిగెళ్ళిపోదాం. సోము కాకి, మనం మొదలెట్టిన పనిని ఎప్పుడు కూడా మధ్యలో వదిలేయకూడదు. ఎలాగూ మనం ఈ అడవంతా తిరిగేశాం. ఇదిగో ఈ ఉత్తర దిక్కున ఉన్న కొండలు కూడా చూసేసి వెళ్ళిపోదాం. అబ్బా వేద పిచ్చుక, నువ్వసలు వినవు కదా. సరే, అక్కడ కూడా దొరక్కపోతే మనం తిరిగి ఇంటికి వెళ్దాం, సరేనా? అలాగే కాకి, అక్కడ కూడా ఏ పళ్ళు ఉన్న చెట్టు కనిపించకపోతే మనం తిరిగి ఇంటికెళ్ళిపోదాం అంది వేద. అలా వాళ్ళిద్దరూ కలిసి ఉత్తర దిక్కు ఉన్న కొండలకు ప్రయాణం మొదలెట్టారు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్లిన తరువాత, కాకి, ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టుగా ఉన్నాం. అదిగో ఆ చెట్టు దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మనం మన ప్రయాణం మొదలెడదాం. అబ్బా, ఎన్ని రోజులకి ఒక మంచి మాట చెప్పావు. పద పద, తొందరగా విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి సోము కాకి వెళ్లి ఒక చెట్టు నీడన కూర్చుంది. తనని చూసి వేద పిచ్చుక నవ్వుతూ తను కూడా వెళ్లి ఇంకో చెట్టు నీడన కూర్చుంది. ఆహా, ఎంత హాయిగా ఉందో. ఇక్కడ ఒక్క కునుకు వేసి తరువాత మనం బయలుదేరుదాం అనుకుంటూ కాకి పడుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా వేద పిచ్చుక మీద ఏదో పడినట్టయింది. వేద పిచ్చుక ఏంటా అని చెట్టుపైకి చూడగా ఆ చెట్టు మీద చాలా ఫలాలున్నాయి. అది చూసి వేద పిచ్చుక సంతోషిస్తూ ఉంది. కాకి, లే కాకి, ఒకసారి పైకి చూడు అంటూ సోము కాకిని నిద్రలేపింది. అప్పుడు సోము కాకి కోపంగా నిద్ర నుండి లేచి, అబ్బా, ఏంటి వేదా, నువ్వసలు కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా? అది కాదు కాకి, ఒకసారి నీ చెట్టుపైకి నా చెట్టుపైకి చూడు అంటూ చెప్పింది. అప్పుడు కాకి ఆ రెండు చెట్ల వైపు చూసి, చూశాను, ఏముంది? ఏమున్నాయో మళ్ళీ చూడు. సోము కాకి మళ్ళీ ఆ రెండు చెట్ల పైకి చూడగా ఆ చెట్లకి చాలా ఫలాలున్నాయి. అది చూసి కాకి ఆనందానికి అంతు లేకుండా పోయింది.
వేదా, ఫలాలు వేదా, పండ్లు. ఇన్నాళ్ల మన కష్టం వృధా కాలేదు. మొత్తానికి మనం పళ్ళున్న చెట్లని పట్టుకున్నాం. అని చెప్తూ కాకి తను ఏ చెట్టు కిందైతే పడుకుందో ఆ చెట్టు మీద ఉన్న పండ్లను కోసి తింటూ ఉంది. ఆహా, ఎంత బాగున్నాయో వేదా ఈ పండ్లు. చాలా రుచిగా ఉన్నాయి. వేద పిచ్చుక కూడా ఇంకో చెట్టుపైన ఉన్న పండ్లను తింటూ ఉంది. అవును కాకి, చాలా బాగున్నాయి ఈ పండ్లు. మనకి కరువులో కష్టపడాల్సిన అవసరం లేదు. మనమెంచక్కా ఈ పండ్లను తినుకుంటూ హాయిగా బ్రతికేయొచ్చు. అలా ఆ రెండు పక్షులు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ మరుసటి రోజు వేద పిచ్చుక పొద్దున్నే లేచి సోముకాకిని కూడా లేపింది. సోము, లే సోము. అబ్బా, ఏంటి వేదా, చాలా రోజుల తరువాత మంచిగా చాలాసేపు నిద్రపోదాం అనుకున్నా. కానీ నువ్వు నన్ను నిద్రపోనిచ్చేలా లేవుగా. ఏమైంది? ఏమీ అవలేదు కాకి. నేనీ చెట్టుకి నీళ్లు పోయడం కోసం ఈ దగ్గరలో ఎక్కడైనా నీళ్లున్నాయోనని చూడ్డానికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? ఏంటి, చెట్టుకి నీళ్లు పోయడం కోసం మనం నీటి జడ వెతకాలా? ఇప్పుడు ఈ చెట్లు బాగానే ఉన్నాయి కదా, వీటికి నీళ్లు పోయడం అంత అవసరమా చెప్పు? నేనెక్కడికి రాను. కావాలంటే నువ్వు వెళ్ళి వెతుక్కొని నీ చెట్టుకి నీళ్లు పోసుకో అని చెప్పి మళ్ళీ పడుకుంది సోముకాకి. వేద పిచ్చుక ఎంత చెప్పినా కూడా వినకుండా పడుకుంది. ఇక చేసేదేం లేక వేద పిచ్చుక ఒక్కతే నీళ్ల కోసం వెతకటం మొదలెట్టింది. అప్పుడు తనకి ఒక చోట చిన్న కుంటలో నీళ్లు కనిపించాయి. ఇక రోజు వేద పిచ్చుక ఆ కుంటలో నీళ్లు తీసుకొని తన చెట్టుకి పోస్తూ ఉంది. కాకి మాత్రం తన చెట్టుకి ఎటువంటి నీళ్లు పోయకుండా ఆ చెట్టుకి ఉన్న పళ్ళని తింటూ ఉంది. ఒకరోజు ఆ సోముకాకి ఆలోచనొచ్చింది. అవును, ఇప్పుడు ఈ అడవిలో అంతా కరువుంది. ఎక్కడా ఏ పక్షికి కూడా తినడానికి ఫలాలు దొరకటం లేదు. నేనీ చెట్టుకున్న ఫలాలు కోసుకొని వెళ్ళి అడవిలోని పక్షులకమ్మి బాగా డబ్బు సంపాదిస్తాను అని చెప్పి సోముకాకి ఆ చెట్టుకి ఉన్న పండ్లను కోయటం మొదలెట్టింది. అది చూసిన వేద పిచ్చుక, సోము, ఏం చేస్తున్నావు? ఎందుకు ఆ పండ్లను కోస్తున్నావు? అవన్నీ ఒకేసారి నువ్వు తినలేవు కదా. అవును వేదా, నేను తినలేను. కానీ నేను వీటిని మిగతా పక్షులకి అమ్మడం కోసం కోస్తున్నాను. ఏంటి, ఈ పండ్లను అమ్ముతావా? అయినా ఎదుటివారి కష్టాల్ని మనం వ్యాపారం కోసం వాడుకోకూడదు. కావాలంటే నువ్వు ఆకలితో ఉన్న పక్షులకు దానం చెయ్యి. దానం చేస్తే నాకేమొస్తుంది వేదా? అమ్ముకుంటే చాలా డబ్బులొస్తాయి అని చెప్పి సోముకాకి ప్రతిరోజు తన చెట్టుకి నీళ్లు కూడా పోయకుండా పండ్లని కోసుకు వెళ్లి ఎక్కువ ధరకు పండ్లమ్ముతూ వాటితో వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంది. కాని వేద పిచ్చుక మాత్రం కాకిలా కాకుండా ఆకలితో ఉన్న పక్షులకు తన చెట్టు పండ్లను దానం చేస్తూ రోజు తన చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంది. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తరువాత సోముకాకి చెట్టుకి ఫలాలన్నీ అయిపోవస్తూ ఉన్నాయి. కాని వేద పిచ్చుక చెట్టు మీద మాత్రం అలా పళ్ళు చాలా ఉన్నాయి. దాంతో కాకికి పిచ్చుక మీద అసూయ పెరిగిపోయింది. అప్పుడు కాకి వేద పిచ్చుక చెట్టుని నరికేయాలనుకుని ఒక గొడ్డలి తీసుకుని బయలుదేరింది. కాని అక్కడ వేద పిచ్చుక బుట్టలో కొన్ని ఫలాలు పెట్టుకొని, రా సోము, నీ చెట్టుకి ఫలాలన్నీ అయిపోవడం చూశాను. అందుకే ఇదిగో ఈ బుట్టలో ఉన్న ఫలాలన్నీ నీకోసమే కోశాను. అప్పుడు ఆ కాకి గొడ్డలిని దాచిపెట్టి, వేదా పిచ్చుక, నీ చెట్టు మీద అన్ని ఫలాలెలా ఉన్నాయి? సోము, నేను ప్రతిరోజు ఈ చెట్టుకి నీళ్లు పోస్తాను కాబట్టి నేను ఈ చెట్టుకి ఎన్ని ఫలాలు కోసినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ చెట్టుకి ఫలాలు కాస్తూనే ఉంటాయి. మనం పని చేయడానికి ఈ ఫలాలు శక్తినిస్తే ఈ చెట్లు మనకి పళ్ళివ్వాలంటే వాటికి ఆహారం కావాలి. ఆ ఆహారమే నీళ్లు. నేను నీకు మొదటి నుండి చెప్తున్నా, కానీ నువ్వు నా మాట అస్సలు వినకుండా నీ చెట్టుకి కనీసం ఒక్కసారి కూడా నీళ్లు పొయ్యలేదు. మనకి సహాయం చేసిన వారికి కనీస కృతజ్ఞత చూపించుకోవటం మన ధర్మం. కానీ నీకా కృతజ్ఞతాభావం లేదు అంది వేద పిచ్చుక. అప్పుడు అర్థమైంది సోముకాకి తను ఎంత పెద్ద తప్పు చేశాడో అని. అప్పుడు ఆ కాకి చెట్టుకి క్షమాపణ చెప్పి అప్పటి నుండి ఆ చెట్టుకి నీళ్లు పోయటం ప్రారంభించింది. అంతేకాకుండా ఆ చెట్టు ఫలాలు అమ్ముకోకుండా అవసరమున్న పక్షులకి దానం చేస్తూ ఉంది. దట్టమైన అడవిలో భారీగా వర్షం పడుతుంది. శ్రావ్య పిచ్చుక వర్షంలో తడుస్తూ పళ్ళున్న కొమ్మని కాళ్లతో గట్టిగా పట్టుకుని తన ఇంటికొచ్చింది. తల్లిని చూసి రాణివాణి పిచ్చుకలు సంతోషిస్తాయి. మమ్మీ, వర్షంలో తడుస్తూ ఇంట్లోకి తీసుకొచ్చిన ఫుడ్ చాలు, ఇంక వెళ్ళకు
అవునమ్మా, మనమున్నది ముగ్గురమే కదా. నువ్వు దాచి పెడుతున్న ఫుడ్ మనకు 2-3 రోజుల వరకు సరిపోతుంది. పిల్లలు, మీరు గమనించారో లేదో, వర్షం కూడా 2-3 రోజుల నుండి పడుతూనే ఉంది. నేనీ వర్షంలో తడుస్తూ ఫుడ్ తీసుకురాకుంటే ఏమయ్యేది? మనం దాచిపెట్టుకున్న ఫుడ్ని తినేవాళ్ళం. ఆ ఫుడ్ మొత్తం అయిపోయేది. ఆకలితో ఉండేవాళ్ళం కదా. వర్షం ఇంత భారీగా పడుతున్నా నా ప్రాణాల్ని పనంగా పెట్టి ఆహారం కోసం వెళ్తున్నానంటే ఎవరి కోసం పిల్లలు? మా కోసమే మమ్మీ. అందుకే పిల్లలు, నేను వెళ్ళి జాగ్రత్తగా ఉంటూ మీకు కావలసిన ఫుడ్ తీసుకొస్తాను. మీరు మాత్రం బయటకెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. లేదు మమ్మీ, నువ్వు వర్షంలో తడవకుండా నీకు గొడుగు పట్టుకుంటాను నేను. నాకు గొడుగొద్దు ఏమొద్దు, మీరు మాత్రం ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళి మనకి కావలసిన ఆహారం తీసుకొస్తాను అని చెప్పి శ్రావ్య పిచ్చుక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. రాణి వాణి పిచ్చుకలు సరదాగా మాట్లాడుకుంటూ తల్లి తీసుకొచ్చిన పళ్ళని తింటూ ఉంటాయి. శ్రావ్య పిచ్చుక వర్షంలో తడుస్తూ ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. వర్షానికి సరిగ్గా ఆహారం కనిపించటం లేదు. ముందు చూపుతో ఆలోచన చేసి కొంత ఆహారం దాచాను. అది 2-3 రోజుల వరకు సరిపోతుంది. ఇక మీదట వర్షం ఇలాగే పడుతుంటే ఎలా? నా పిల్లలసలే ఆకలికి తట్టుకోలేరు. వాటి కోసం ఎలాగైనా ఆహారం తీసుకునే ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ముందుకు వెళ్తున్న శ్రావ్య పిచ్చుకకి సెలయేరులో కొట్టుకుపోతున్న వరి పంట కనిపిస్తుంది. క్షణం పాటు సంతోషం కలిగినా వెంటనే బాధేసింది. అయ్యో, ఇంత ఆహారం అలా సెలయేరులో ఎలా కొట్టుకుపోతుంది? నేను అందినంత మేర తీసుకెళ్ళి ఇంట్లో పెట్టొచ్చేసరికి పంట మొత్తం సెలయేరులో కొట్టుకుపోతుంది. అలా కాకుండా పంట మొత్తాన్ని కాపాడి ఇంటికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఎన్ని రోజులు వర్షం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. కానీ ఏం చెయ్యాలి? ఎలా ఆహారాన్ని కాపాడుకొని నా ఇంటికి తీసుకెళ్ళాలి? ఎలాగబ్బా అని దిక్కులు చూస్తుండగా ఒక చోట పెద్ద బండరాయి కనిపించింది. శ్రావ్య పిచ్చుకకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే శ్రావ్య పిచ్చుక తన కాళ్లతో అందినంత వరి పంటని పట్టుకొని ఒక పెద్ద బండరాయి చాటున పెట్టింది. అలా సెలయేరులో కొట్టుకుపోతున్న పంట మొత్తాన్ని బండరాయి చాటున పెడుతుంది. హమ్మయ్యా, ఏదోలా వరి పంట మొత్తాన్ని ఈ బండరాయి దగ్గరికి చేర్చాను. ఇప్పుడు ఇక్కడి నుండి నా ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుని తన కాళ్లకి అందినంత పంట తీసుకొని తన ఇంటి దగ్గరికి వచ్చింది. తన కూతుర్లకి విషయం చెప్పి అలా బండరాయి దగ్గర ఉన్న పంట మొత్తాన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక చోట పెడుతుంది. అలా చివరిసారిగా వరి పంటని పట్టుకుని తన ఇంటి వైపు వెళ్తుండగా ఒక చెట్టు మీద వాలి దీనంగా దిక్కులు చూస్తున్న మౌని కాకి కనబడింది. శ్రావ్య పిచ్చుక తన దగ్గరికొచ్చింది. ఏంటే మౌని, వర్షంలో తడుస్తూ ఇక్కడేం చేస్తున్నావు? ముందు చూపుతో నువ్వు చెప్పిన మాటలు నేను వినలేదు కదా, అందుకే ఇప్పుడు ఆకలి బాధని అనుభవిస్తున్నా. ఓహో, ఆహారం కోసం చూస్తున్నావా? అవునే, కానీ ఏంటి ప్రయోజనం? ఇంత వర్షంలో ఆహారం ఎక్కడా కనిపించట్లేదు. తిరిగి తిరిగి అలసిపోయాను. ఇక నా వల్ల ఎలా లేదు. ఏదైతే అదయ్యిందని ఇలా చెట్టు మీదుండిపోయాను అని చెప్పగానే శ్రావ్య పిచ్చుకకి మౌని కాకి మీద జాలి కలిగింది. తన ఆకలి బాధని అర్థం చేసుకొని, మౌని, ఇదిగో ఈ వరి పంట తీసుకెళ్ళవే. ఇంతలా తడిసిన పంట తీసుకెళ్ళి నేనేం చేసుకోవాలి? బుర్రవాడితే ఈ పంటే మనకు ఆహారం ఇస్తుంది. ఎలా? తీసుకొని ఇంటికెళ్ళు. పొయ్యి వెలిగించి పెనం పెట్టు. పెనం వేడవుతుంది. అలా వేడైన పెనం మీద ఈ పంటని పెట్టు. వరిగింజలు వేడెక్కుతాయి. మన ఆకలి తీరుతుంది. ఇప్పుడంత ఓపిక నాకు లేదే. నీ కర్మ అని చెప్పి శ్రావ్య పిచ్చుక తడిసిన వరి పంటని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికొచ్చింది. మమ్మీ, ఇంత వర్షంలో తడిసి బాగా తడిసిన వరి పంట తీసుకొచ్చావు, కానీ మనకెలా ఉపయోగపడుతుంది? పెనం వేడి చేసి ఈ వరి పంటను పెడితే గింజలు వేడెక్కి రాలుతాయి. అవే మనకు ఆహారం అవుతాయి అని చెప్పి మట్టి పొయ్యి మీద చేసి చూపిస్తుంది. అది చూసి పిచ్చుక కూతుర్లు ఆకలి బాధ ఉండదని సంతోషిస్తాయి. సరిగ్గా అదే సమయంలో సుధా పావురం, అను కొంగ, మల్లీ చిలుక ఒక ఇంట్లోనే ఉంటాయి. పడుతున్న వర్షం గురించి, వేస్తున్న ఆకలి గురించి బాధపడుతుంటాయి. మనం శ్రావ్య పిచ్చుక మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాం కదా. మామూలు తప్పు కాదు మళ్ళీ, మహా పెద్ద తప్పు.
అయినా ఇప్పుడు చేసిన తప్పు గురించి మాట్లాడుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. చెయ్యాల్సింది ఏంటన్నదే ముఖ్యం. ఇప్పుడు మనం ఆకలి బాధ నుండి ఎలా బయటపడాలన్నదే ఆలోచించాలి. ఏం ఆలోచన చేసినా బయటకి వెళ్ళి ఆహారం తెచ్చుకునే వీలు మాత్రం లేదు. నాకు తెలిసి 2-3 రోజులుగా భారీ వర్షం పడుతుంది కదా, వరద వచ్చే అవకాశం కూడా ఉంది. అది కూడా మనం ఆలోచించాలి, ఎలా మనం ప్రాణాలతో బయటపడాలి అని. నేనొక పని చేద్దామనుకుంటున్నా. ఇలాగే ఇంట్లో ఉండి వరదల్లో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ చనిపోదామనుకుంటున్నావా? కాదు అను, శ్రావ్య దగ్గరికి వెళ్ళి మన్నించమని వేడుకొని ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, ఆహారం పెట్టమని అడుగుదామనుకుంటున్నా అని మాట్లాడుకుంటున్నాయి. ఇక మరోవైపు తన ఇంట్లో శ్రావ్య పిచ్చుక తన కూతుర్లకి ఆహారం తినిపిస్తూ, పిల్లలు మీరింట్లోనే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ ఎక్కడికి మమ్మీ? మీరే చూస్తున్నారు కదా పిల్లలు, గత 3 రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది. వరద ఏ క్షణంలోనైనా అడవిని ముంచెత్తే అవకాశం ఉంది. తల్లిగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నా మీదుంది కదా, అందుకే నేను కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, మీరేం భయపడకండి అని తన పిల్లలకి ధైర్యం చెప్పి కొడవలి తీసుకుని ఇంటి నుండి బయలుదేరి వెదురు బొంగులున్న చోటికొస్తుంది. చకచకా వెదురు బొంగులు కొడుతుంది. కొట్టిన వెదురు బొంగులను తీసుకుని ఇంటికొస్తుంది. వర్షం మరింత భారీగా పడటం మొదలైంది. అడవిలో వరద ప్రవహించటం మొదలవుతుంది. శ్రావ్య పిచ్చుక అది చూసి వెదురు బొంగులతో తెప్పని తయారు చేస్తూ ఉంది. పిల్లలు, వరదెక్కువవుతుంది, మీరేం భయపడకండి, నాతో పాటు ఈ వెదురు బొంగుల తెప్ప మీద కూర్చోండి అని చెప్పి ఆ తెప్ప మీద ఆహారం పెట్టుకుంటుంది. తన పిల్లల్ని కూర్చోబెట్టుకుంది. వరద పెరిగింది. అడవి నెమ్మదిగా మునిగిపోసాగింది. వరదని చూసే సుధా పావురం, మళ్ళీ చిలుక, అను కొంగ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాయి. ఫ్రెండ్స్, ఈ వరదలో చిక్కుకొని ఎవరం ఎక్కడికి కొట్టుకుపోతామో తెలీదు, ఎవరం బ్రతికుంటామో తెలీదు, ఎక్కడుంటామో తెలీదు. నేను చనిపోయి మీరు బ్రతికితే ఇక నుండైనా ముందు చూపుగా ఆలోచన చెయ్యండి. నేను అదే చెప్తున్నాను సుధా. నేను మాత్రం మన ముగ్గురికి ఏం కాకుండా ప్రాణాలతో బయటపడాలని, ముందు చూపుతో బ్రతకటం మొదలెట్టాలని కోరుకుంటున్నాను అని చిలుక చెప్తుండగా వరద వచ్చి ఇంటిని ముంచేసింది. అంతే, మళ్ళీ చిలుక, సుధా పావురం, అను కొంగ అన్ని వరదల్లో చిక్కుకొని అలా కొట్టుకుపోతుంటాయి. శ్రావ్య పిచ్చుక మాత్రం వెదురు బొంగుల తెప్ప సాయంతో తన పిల్లల్ని, ఆహారాన్ని కాపాడుకొని వరద నీటిలో జాగ్రత్తగా వెళ్తూ ఉంటుంది. మమ్మీ, నువ్వు సూపర్, తల్లి బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నావు అని చెప్తుండగా వరద నీటిలో మునిగి తేలుతున్న సుధా పావురం తెప్ప సహాయంతో వెళ్తున్న శ్రావ్య పిచ్చుకని చూస్తుంది. గట్టిగా తనకి వినిపించేలా, శ్రావ్య, నన్ను కాపాడు, శ్రావ్య, నన్ను కాపాడు, ఇటు చూడు అని గట్టిగా అరుస్తుంది. శ్రావ్య పిచ్చుక అరుపులు విని చూస్తుంది. వస్తున్నాను సుధా, భయపడకు అని చెప్పి సుధా పావురం దిశగా తెప్పని తీసుకెళ్లి సుధా పావురాన్ని కాపాడింది. సుధా పావురం ఊపిరి పీల్చుకుంది. సుధా, మళ్ళీ అను ఎక్కడున్నారు? అవి కూడా నాతో పాటు వరదలో మునిగిపోయాయి, ఎక్కడ కొట్టుకుపోతున్నాయో ఏంటో అని దిక్కులు చూస్తుండగా ఒకచోట వరద నీటిలో మునిగి తేలుతున్న చిలుక, కొంగ కనిపిస్తాయి. శ్రావ్య పిచ్చుక వాటి దగ్గరికి తెప్పని తీసుకొచ్చి వాటిని కాపాడింది. కొంత సమయం తరువాత అన్నీ కలిసి ఒక గుహలోకి వెళ్లి చలిమంట వేసుకుంటాయి. శ్రావ్య పిచ్చుక పెట్టే ఫుడ్ తింటాయి. తమ తప్పుని తెలుసుకున్నందుకు శ్రావ్య పిచ్చుక సంతోషిస్తుంది.